ఒక్క క్షణం ఆగు. ఈ వీడియో చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు జబర్దస్త్ చూసింటావు, ఎంటర్టైన్మెంట్, పోర్న్ చూసింటావు, అన్నీ చూసింటావు. జస్ట్ ఈ ఒక్క నిమిషం ఈ వీడియో చూడు. 3 నిమిషాలు ఈ వీడియో చూడు. ఆ తర్వాత నచ్చకపోతే వీడియో క్లోజ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసుకో. ఓకేనా? సే ఇప్పుడు నేను మీకు వీడియో స్క్రీన్ షేర్ చేసి మీకు ఇప్పుడు టైం చూపిస్తాను. ఒక్కసారి ఈ టైం చూడండి. ఈ టైం మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. లైవ్ టైమ్ ఇన్ ఇండియా. లైవ్ టైమ్ ఇన్ ఇండియా. ఎగ్జాక్ట్గా 12:29 AM, థర్స్డే 10 జూలై 2025. 2025. సో జూలై 10, 12:30కి. ఎందుకు నేను ఈ 12:30కి నేను ఈ వీడియో చేస్తున్నానంటే, చేయాల్సి వచ్చింది ఎందుకంటే కన్నా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యంగ్స్టర్స్ ఈరోజు నేను వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్స్ నేను చూశాను. వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్. బస్సులో జర్నీ చేసి వచ్చేటప్పుడు క్లాస్ నుంచి చాలా వర్స్ట్ థింగ్ చూశాను. సో నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. సో బట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ 12:30కి వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు ఏదైనా వర్క్ చేయాలని స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తారో డెఫినెట్లీ అది మీరు తెలుసుకోండి. ఎందుకు స్టార్ట్ చేస్తున్నామో తెలుసుకోండి. ఆ తర్వాతే స్టార్ట్ చేయండి. ఏదో 100 కోట్లు డబ్బులు సంపాదించాలి, కంపెనీ పెట్టాలి, ప్రతి నెల 50,000 సంపాదించాలి, దట్ ఈస్ నాట్ గోల్. అది రియల్ గోల్ ఎప్పుడవుతుందంటే కదా, నీకు బ్యాక్ ఎండ్లో వై రీజన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. ఎప్పుడైతే నీకు వై రీజన్ స్ట్రాంగ్గా ఉంటుందో ఆటోమేటిక్గా నీ గోల్కి నువ్వు ఆటోమేటిక్గా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని స్ట్రగుల్ చేసినా నువ్వు దాన్ని ముందుకు తీసుకువెళ్తావు. ఎప్పుడైతే నీ సంకల్ప బలం గట్టిగా ఉంటుందో, సంకల్ప బలం ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రాంగ్ డిజైర్. ఎప్పుడైతే నీ డిజైర్ నీ స్ట్రాంగ్గా ఉంటుంది, నేను ఖచ్చితంగా చేయాలి అని ఎప్పుడైతే అనుకుంటావో ఆటోమేటిక్గా ఆ రోజే ఆటోమేటిక్గా నీ యొక్క సక్సెస్కి ఫస్ట్ స్టెప్ పడిపోతుంది అక్కడ. నేను ఎందుకు ఇంత ఈ నైట్ టైంలో మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఓన్లీ వన్ థింగ్. ప్రజెంట్ జనరేషన్ జస్ట్ ఓన్లీ లస్ట్. లస్ట్ వెనకాల సెకండ్ థింగ్ ఎంటర్టైన్మెంట్. ఈ రెండు విషయాలు మిమ్మల్ని, మన ఇండియాని చాలా వరకు వెనక్కి లాగుతున్నాయి. లస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్. 24 గంటలు టీవీ మీద కూర్చొని నువ్వు చూస్తూ ఉంటే అసలు ఎంత ఎంత ఎంతమంది తెలుసా? ఈవినింగ్ అయితే సీరియల్స్, సండే అయితే అవి కొన్ని వస్తాయి, ఆ ప్రోగ్రామ్స్కి అతుక్కుపోతాం. అదే పండుగ టైం ఆపుకొని మరి నీ వర్క్ను ఆపుకొని మరి చూడాల్సిన అవసరం ఏముంది? ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు? నువ్వు వర్క్ చేసి 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 అలసిపోయి అప్పుడు నువ్వు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే దట్ ఈస్ రీజనబుల్. 24 గంటలు లేచినప్పటి నుంచి బుక్స్కు క్లాస్కి వెళ్ళామా, క్లాస్ నుంచి రూమ్కి ఇంటికి వచ్చామా, ఎంతసేపు పడి యుద్ధం చేయడమే. సోషల్ మీడియా పైన యుద్ధం చేయడమే. దానివల్ల మనకు ఒక్క రూపాయన ఒరుగుతుందా? ఒక్క రూపాయన వస్తుందా? సి వివేకానంద స్వామి ఒక చెప్పాడు. ఏంటి? నాకు 100 మంది శక్తివైన యువకుల్ని ఇవ్వండి, ఈ ప్రపంచాన్ని జయిస్తాను, ఈ ప్రపంచాన్ని మారుస్తాను అన్నాడు. అదే వివేకానంద ఇప్పుడు వచ్చి చూస్తే గన ఆ మాట అనగలడా? మిమ్మల్ని నువ్వు నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. ఆ 100 మందిలో నువ్వు ఉండడానికి 1% ఛాన్స్ అన్నా ఉందా? సి ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా మనల్ని మనం బిల్డ్ చేసుకుంటామో, మనల్ని మనం ట్రైన్ చేసుకుంటామో, ఆ టైమే మనకు చాలా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ టైం. మనల్ని మనం బిల్డ్ చేసుకోవాలి. మనల్ని మనల్ని మనం బిల్డ్ చేసుకోవాలి. నాకు 12:30కి లేచి వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిద్ర రావట్లేదు. ఆ సిచ్యువేషన్ చూడడం వల్ల నిద్ర రావట్లేదు. సీత్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఫినాన్షియల్ గానా, ఎడ్యుకేషన్ గానా, కెరీర్ గానా ప్రతి ఒక్కటి గైడెన్స్ నేను ఇస్తాను. బట్ మీ నుంచి నేను కోరుకునేది ప్రాపర్ డిసిప్లిన్. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే నా విజన్కి వే ఒక ఒక వే ఫార్వర్డ్ నేను ఆల్రెడీ నా విజన్ని, నా ఫ్యూచర్ నేను చూడగలుగుతున్నాను. దాంతోపాటు మిమ్మల్ని కూడా నేను తీసుకురాగలుగుతాను. దాంతోపాటు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను. జస్ట్ ట్యూన్. ఎగ్జాక్ట్గా మన యొక్క సబ్స్క్రైబర్స్ 943 మెంబర్స్ ఉన్నారు. మేబీ విత్ ఇన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్లలో 1000 హిట్ అవుతాం. 1000కి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. దాంట్లో మనము అతి తక్కువ కాస్ట్లో స్కిల్స్ నేర్చుకొని దాని ద్వారా ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలో ప్రతి ఒక్కటి నేను
ఆ మాస్టర్ క్లాస్ ఆ యొక్క స్పెషల్ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. అండ్ నేను ఆ రోజు కొన్ని ఇనిషియేషన్స్ తీసుకోబోతున్నాను. ప్రతిరోజు మీకు ట్రైనింగ్ ఇస్తూ, మిమ్మల్ని మేము ఎడ్యుకేట్ చేస్తూ, మిమ్మల్ని మేము గైడ్ చేస్తూ, ఒక రాంగ్ ట్రాక్‌లో వెళ్ళకుండా ప్రాపర్ రైట్ ట్రాక్‌లో తీసుకెళ్ళడానికి అహర్నిశలో నేను శ్రమిస్తూనే ఉంటాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ యొక్క ఈ యొక్క బుక్స్ ఏవైతే ఉన్నాయో డెఫినైట్‌లీ ఇవి చదవండి. ఈ యొక్క వివేకానంద ఇక్కడ మీకు రామకృష్ణ మఠంలో అక్కడ ఈ బుక్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి. డెఫినెట్లీ ఈ బుక్స్ చదవండి. డైలీ చదవండి. ఎప్పుడైతే ఇలాంటి బుక్స్ మనం చదువుతామో ఆటోమేటిక్‌గా మన మైండ్, మన సబ్‌కాన్షియస్ మైండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాజిటివ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాజిటివ్ అవుతుంది. డెఫినెట్లీ, డెఫినెట్లీ. ఓకే. సో, డోంట్ వేస్ట్ యువర్ టైమ్. మీ పేరెంట్స్ కళ్ళు ఒక్కసారి చూడండబ్బా. మీ పేరెంట్స్ నిద్రపోయిన తర్వాత వాళ్ళ కాళ్ళు ఒక్కసారి పట్టుకొని వాళ్ళ చేతులు, కాళ్ళు పట్టుకొని చూడండి. ఎంత హార్డ్‌గా రాటు తేలుంటాయో చూడండి. అంతకన్నా మోటివేషన్ మనకేం కావాలి? అంతకన్నా మోటివేషన్ ఏం కావాలి? మన పేరెంట్స్‌ని మించిన మోటివేషన్ మనకేముంటుంది? నేను మళ్ళీ చెప్తున్నాను. నీకు ఫినాన్షియల్‌గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా, బ్రదర్ నా దగ్గర టైం ఉంది. నా దగ్గర కేవలం 2 గంటల టైం ఉంది రోజు. బట్ నేను అమౌంట్ ఏం చేయాలి? అని అనుకునే వాళ్ళు మాత్రం కామెంట్‌లో హౌ అని మెసేజ్ చేయి. 8466813656 నంబర్‌కి డైరెక్ట్‌గా కాల్ చేయి. నేను నీకు రెస్పాండ్ అవుతాను. నేను నీకు రెస్పాండ్ అయ్యి నేను నీకు హెల్ప్ చేస్తాను. ఓకే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆన్‌లైన్ మోసాలకి నువ్వు ఒక ఎర్రవద్దు. ఆన్‌లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి. నువ్వు ఎర్ర కావద్దు. నిన్ను నువ్వు గైడ్ చేసుకుంటూ, నిన్ను నువ్వు ఎంపవర్ చేసుకుంటూ, నిన్ను నువ్వు ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు సాగిపో. ఈ యొక్క గణేష్ నీతో ఎప్పుడూ తోడుగా ఉంటాడు. సో, దిస్ రెబెల్ గాని సైనింగ్ ఆఫ్. జై హింద్.